మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులో పడి మరణించినటువంటి 5 యువకుల మృతదేహాలు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతంలో వారిని భద్రపరిచిన పరిస్థితి, పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 5 కుటుంబాలకు సంబంధించి బంధువులందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఈ ప్రాంతం అంతా కూడా రోదనతో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. ఎందుకంటే 5 యువకులు అందరూ కూడా 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఈ ప్రమాదంలో చనిపోవడం నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తని చెప్పవచ్చు. సుమన్ టీవీని కలిసివేసింది. మనం ఇక్కడికి వచ్చాము. నిజంగా ఈ లోపటే వాళ్ళ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ వాళ్ళ శవాలను కూడా ఉన్నటువంటి పరిస్థితి. మన నిజంగా ఈ వార్త అయితే చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. ఈ జిల్లాలో సంచలనం మారదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే కారులో 6 ప్రయాణిస్తూ 5 చనిపోవడం అయితే చాలా బాధాకర విషయము. వెనుక సీట్లో ఉన్నటువంటి 4 మృత్యువాత పడము, ముందు సీట్లో కూర్చున్నటువంటి డ్రైవర్ కూడా మృత్యు చెందడం అయితే చాలా బాధాకరము. అంతా కూడా యువకులు. ఎందుకంటే చదువు ఇప్పుడే అయిపోయినటువంటి సందర్భము. అందరూ కూడా జాబులు వెతుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలని చెప్పవచ్చు. వాళ్ళు ఎల్బీ నగర్ లో బయలుదేరి ఇటు వలిగొండకు వెళ్దామనే సమయంలో ఆ జలాల్పూర్ మూలమాల్పు వద్ద ఉన్నటువంటి చెరువులో కారు దూసుకెళ్లడం జరిగింది. ఆ కారు దూసుకెళ్ళినటువంటి ప్రాంతంలో నిజంగా అక్కడ చెరువులో పడగానే వారికి ఓపెన్ కాలేకపోయినాయి. ఆ కిటికీలు, ఆ డోర్ అనేది ఓపెన్ కాలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా ఊపిరాడక చనిపోయారని చెప్పవచ్చు. ఒక వ్యక్తి మాత్రం ఆ ముంగట ఇట్లా కారు దూసుకెళ్ళినప్పుడు అద్దం పలిగేదని అందులోకి బయటకు వచ్చాడు. కానీ ఆ సమయంలో అక్కడ రోడ్ నుంచి కూడా ఎవరు పోలేటువంటి పరిస్థితి. ఒక కారు వెళ్ళింది కానీ అతను ఆపలేదని చెప్తున్నారు. తర్వాత ఒక పాల వ్యాపారి వచ్చి అక్కడ వచ్చినప్పుడు ఆయనను తీసుకొని లోపలికి వెళ్ళి వచ్చే వరకే కూడా మొత్తం కూడా వాళ్ళ 5 కూడా చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా వంశీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మణికంఠ అనే వ్యక్తి మాత్రం ముందు సీట్లో ఉన్నటువంటి మణికంఠ బయటపడ్డాడు. మిగతా 4 వెనుక సీట్లో ఉన్నారు. మిగతా 4 వంశీ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వెనుక 4 ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి విఘ్నేష్, హరి, ఇంకా 2 ఉన్నారు. మొత్తం 5 చనిపోయారు కదా. 4 వెనుక ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ వార్త మాత్రం సంచలనం అని చెప్పవచ్చు. నిజంగా అక్కడే ఎన్నో ప్రమాదాలు జరిగినాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా మంది కూడా అక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పుకున్నా మెరపెట్టుకున్నా కూడా వినలేదు. ఇన్ని ప్రాణాలు బలయ్యాయి. ఎప్పుడో అక్కడ రోలింగ్ అనేది ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్రాణాలు దక్కేవని చెప్పి వాళ్ళు గ్రామస్తులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు అక్కడ జరిగినాయి. వాటిని చూసైనా ఇప్పటికైనా ఈ 5 ప్రాణాలు బలిగొన్నారు. మరి ఇప్పటికైనా దాన్ని రోలింగ్ అనేది ఏర్పాటు చేస్తే నిజంగా బతికే వాళ్ళని చెప్పి అక్కడ గ్రామస్తులు అయితే చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. నిజంగా ఇక్కడైతే విషయాలు చాలా అనుకున్నాయని చెప్పవచ్చు. చాలా మంది బంధువులు వస్తున్నారు. మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ చూసేందుకు, కడసారి చూసేందుకు చాలా మంది బంధువులు వస్తున్నారు. అంతా యువకులే. వాళ్ళ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారని చెప్పవచ్చు. ఈ 5 కూడా చాలా పేద కుటుంబం చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా మిత్రులే. ఈ 6 చాలా దగ్గర మిత్రులు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళంతా కూడా వెళ్ళేటువంటి వారని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పినటువంటి పరిస్థితి. చాలా మంది బంధువులు ఇక్కడికి వచ్చారు, చూస్తున్నారు. ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ పెట్టారు కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి బంధువులందరూ కూడా రోజు పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే కడసారి చూడేందుకు వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కానీ వాళ్ళ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎల్బీ నగర్ నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చాలా మంది వాళ్ళ కుటుంబీకులు ఇక్కడికి వచ్చారు. చాలా బాధ కలుగుతుంది ఇక్కడ సంఘటన చూస్తే. ఎందుకంటే 5 మరణించడము తీవ్ర దిగ్భ్రాంతి గురించి చెప్పవచ్చు. బాలు వాళ్ళ తాత ఇక్కడే ఉన్నాడు. ఒకసారి బాలు వాళ్ళ తాతతో మాట్లాడిద్దాం. చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? 20 రోజుల కింద మాట్లాడినా. ఎట్లున్నట్టు నీతోటి ఎప్పుడు తెలిసింది? 9 గంటలకు చేసి. ఏమని చెప్పారు? ఇట్లా చనిపోయిండు, ఇది పోచంపల్లి చెరువు అని అండబడి చనిపోయిండు. మీ మన్మడు నీతో ఎట్లుండేటోడే? మీ మన్మడు నీతో ఎట్లా ఉండేటోడే? మంచిగానే ఉంటాడు. తాత అంటాడు. తాత అనేది చాలా ప్రేమగా ఉండేది. ఏం చేస్తుండే? ఏం పని చేస్తుండే? ఎవరు? మీ మన్మడు బడికి పోయేది, చదువుతుంది. వంశీ గౌడ్స్.
ఏంది వంశీ ఎట్లా ఉండేటోడు నీతో ఎప్పుడు మాట్లాడి లాస్ట్ గా అంటే మొన్న రీసెంట్ గానే ఎల్బీనగర్ పోయినా మా అక్కతో మాట్లాడినా, మా అల్లుడు వచ్చిండు. మామ ఏం కావాలంటే ఏ ముద్ర అల్లుడు అని చెప్పినా, మంచిగా ఉన్నాడు. రీసెంట్ గా మార్నింగ్ వచ్చిండట, మా అక్క ఇట్లా దారి తప్పి పంపించింది మా అల్లుడిని. ఇక ఫ్రెండ్స్ తోటి బయటికి పోయింది కదా అని ఆమె లైట్ గా తీసుకుంది. తీసుకున్నాక ఏం చేసింది, వీళ్ళు చచ్చిపోయినాక నాకు ఫోన్ చేసారు. మా అక్క మార్నింగ్ చచ్చిపోయింది. ఇప్పుడే మాట్లాడినా అక్క అంటే, కాదురా అల్లుడు చచ్చిపోయిండు, నువ్వు ఉప్పల్లో ఉంటావు కదా, నేను ఉప్పల్లే ఉంటాను, నువ్వు నీ దగ్గర అయితే కదా ఒకసారి హాస్పిటల్ కాడికి పోయి రాపో అని. వంశీ ఒక్కడే. అంటే చదువు అయిపోయిందా, ఏం చేస్తున్నాడు ఆయన? చదువు అయిపోయింది, కాకపోతే రీసెంట్ గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. వీళ్ళు ఒలిగండ పోదామని వస్తురంట, 6 మంది. ఒలిగండ పోయి ఆడ జస్ట్ కళ్ళు తాగుదామని పోతురంట. ఉదయం బయలుదేరారు, జస్ట్ పార్టీ చేసుకుందాం వీళ్ళ దోస్తులతోటి. శనివారం కాబట్టి రేపు సండే కదా, ఎట్లా హాలిడే ఉంటది కదా అని తీసుకున్నారు. అంత పొద్దున్నే మా అక్క కూడా చెప్పలేదంట. ఎన్ని గంటలకు బయలుదేరట మీ ఇంట్లోకి? ఇంట్లోకి 3:30కే వెళ్ళిరట. 3:30. మీ అక్కతో మాట్లాడిన చివరిగా ఒక మాట చెప్పినాడ, మమ్మీ నేను బయటికి పోయి వస్తా అని చెప్పినాడ. ఇంకా వేరే విషయం ఏం చెప్పలేదు. మంచిగా ఉంటాడు అన్న, ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఉండేది. మామ అని మంచిగా మర్యాద ఇచ్చేది. అసలు ఇవాళ ఇట్లా ఈ పరిస్థితిలో ఇట్లా చూస్తామో మేము అనుకోలేదు. హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాడేమో మేము అనుకున్నాం, కానీ ఈ పరిస్థితిలో చూసే వరకు మాకు బాగా చాలా తట్టుకోలేకపోతున్నాం. మీ బాబా ఎన్ని గంటలకు పోయిండండి? కాలేజీకి పోయిండు. 4 గంటలకు ఫోన్ చేసి 4 వర్షం సినిమాకి ఐమాక్స్ పోతారు, పైసలు కొట్టినా. చివరిసారి ఏం మాట్లాడండి సార్ మీతో? డాడీ 350 కొట్టు డాడీ అన్నాడు కొడుకు. ఎట్లా పోతాం అంటే, నేను ట్రైన్ పోతా అంటే పర్లేదన్నా. అదే అయిపోయింది నా బతుకు. కాలేజ్ చదువుతుడు 3rd ఇయర్. చిన్న కొడుకుడు, పెద్దోడు ఉన్నాడు. ఇక్కడ చెప్పలేదు. సినిమా కళ్ళు అర్జున్ పోతున్నా అన్నాడు కొడుకు. మీకు ఎప్పుడు తెచ్చింది? 10 గంటలకు ఏమో కాలేజ్ నుంచి ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎందుకంటే ఏడికి పోయిందంటే నిన్న సినిమా పోతా అన్నాడు పిల్లగాడు. అలసిపోయి పండుకుంటేమో సాటర్డే కాలేజ్ పోకుండా అనుకున్నా నేను. స్విచ్ ఆఫ్ వస్తుందండి, ఇక సరే పండుకుంటే సైలెంట్ లో పెట్టుకుంటే అనుకున్నా నేను. మొక్కలు చూస్తే తెలుస్తుంది. నేను మొక్కర్ని ఆర్టీ ఏజెంట్ గా చేస్తా, భోగారం తుమ్మలగూడెం. నైట్ చేయలేదు, 11ంటికి ఫోన్ చేసిన, ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. ఊరగాడు పండుకుంటాడు అనుకున్నా నేను. ఎందుకు చేయలే, 3 సార్లు చేసిన, ఇక ఎందుకు లేని నేను పడుకున్నా. 11 మాకు చేసిన లిఫ్ట్ చేయలేదు. పొద్దు నుంచి చేస్తున్నా, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక హైదరాబాద్ పోదామని పయనమైనము. ఇక అంతే, ఇక పయనమైలోపే ఇది తెలిసింది. టీ న్యూస్ లో వస్తుంది మీ ఓడు అయిపోయాడని. కాలేజీకి వెళ్తాప్పుడు అసలు మేము ఇక్కడ లేనేలేము, మేము ఊరికి వెళ్ళినాము. నిన్న నైట్ 10:30కి కూడా చేస్తే ఫోను ఎత్తలేదు. సినిమాకి వెళ్తుండ అనుకున్నాం అని చెప్పిండు వాళ్ళ డాడీ. కానీ ఇట్లా అవుతుంది అనుకోవాలి. వెళ్తున్నా మమ్మీ అన్నాడు, కాలేజీకి వెళ్తున్నా, బాక్స్ తీసుకొని వెళ్ళిండు అంతే. నిన్న కాదు మొన్న మేము మొన్న మధ్యాహ్నం వెళ్ళినాం ఇంటి దగ్గర నుంచి.
బయటికి వెళ్తుంటాడా మీకు చెప్పకుండా ఎప్పుడన్నా? ఏం వెళ్ళాడు, ఎక్కడికి పోయినా చెప్తాడు. కాకపోతే కోపం వస్తే ఫోన్ ఎత్తాడు అంతే, కానీ ఎక్కడికి వెళ్ళినా చెప్తాడు. ఏడికి పోయినా నైట్ వరకు ఇంట్లో ఉంటాడు. మరి మీరు నిన్న ఫోన్ చేస్తే ఒకసారి వాళ్ళ డాడీకి పైసలు కొట్టు సినిమాకి వెళ్తున్నాం అంటే కొట్టిండు, మాట్లాడిండు. సినిమా కూడా చూసిందా? వెళ్తూ సినిమా కానీ మాకు చెప్పిండు, కానీ ఇక్కడికి వచ్చింది తెలియదు అసలు. ఇప్పుడు ఈ రోజు తెలిసింది, ఇంతకు ముందే టీవీలో వస్తుందని న్యూస్, కాలేజ్ వాళ్ళు చెప్తే తెలిసింది. అసలు మేము వేరే దగ్గరికి చనిపోతే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఊరికి వెళ్ళాం. ఏం చదువుతున్నా బాబు? బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. కాలేజ్ ఎక్కడ? కాలేజీ నాదర్గుల్ సైడ్ స్ఫూర్తి కాలేజ్. ఒక్క జ్వరం వచ్చిన 2 రోజుల కవర్ అయ్యేది. చాలా యాక్టివ్, రోజు మాట్లాడుతూనే ఉంటాడు. కాలేజ్ గా ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఫ్రెండ్స్ తో వెళ్తున్నా అని కూడా చెప్పలే. ఎవరి పెద్దగా తిరగడు బయట, అంతా ఇంట్లోనే ఉంటాడు. సండే వచ్చినా కూడా ఎక్కడికి పోయినా మా పర్మిషన్ లేదు అసలు వెళ్ళాడు. చిన్న బాబు అవుతుంది అనుకోలేదు దేవుడా. ఆయనే కొట్టిరు. కొడితేనే ఒక్క 1 రూపీ ఏమైంది ఎక్కడ అని కూడా మాకు కనుక్కొని ఇస్తారు. అనవసరంగా రూపాయి కూడా ఎక్స్ట్రా అయ్యారు. అసలు ఇట్లాంటి చెడు అట్లు కూడా లేవు. ఎట్లా అయిపోయి నిజంగా ఈ సంఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. చాలా బాధ కలుగుతుంది. సుమన్ టీవీ కూడా కలిసి వేసింది. మనము చెరువు దగ్గరికి వెళ్ళాము, అక్కడ చూసి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చాము, ఈ ప్రాంతంలో కూడా చూసినట్లయితే చాలా మంది బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, భువనగిరి. కాళ్ళు